హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి పిల్లలకి మంచిగా టిఫిన్ అయితే వేడి ఉప్మా అయితే రెడీ చేద్దామైతే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి, ఉప్మా ప్రిపరేషన్ కోసం ఏమేమి కావాలో అన్నీ అయితే అక్కడ నేను కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి, మంచిగా టమాటాలు కట్ చేశాను, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఉప్మా టిఫిన్ చేసేస్తే పిల్లలు తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోతారనమాట. చూడండి, ఇక్కడ ఉప్మా కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి గజరాజా బ్రాండ్ ఫ్రెండ్స్. గజరాజా ఉప్మా అనేది దొరుకుతుంది చూడండి. అదైతే నేను వాడతాను ఫ్రెండ్స్. కొంచెం అస్సలు క్లైమేట్ చాలా చేంజ్గా ఉంది కదా ఫ్రెండ్స్. అస్సలు వర్షాలు పడుతున్నాయి, నవంబర్ నెల అయినా కూడా. కాబట్టి అసలు నాకు కోల్డ్ కాఫ్ అలా ఉంది ఫ్రెండ్స్. అందుకే మధ్యలో అలా దగ్గానమాట, ఏమనుకోవద్దని ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉప్మాకి అయితే కావాల్సినవన్నీ ఆయిల్ వేసేసి, తర్వాత మనకి ఇంకా కావాల్సినవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. శనక్కాయ విత్తనాలు అయితేనేమి, ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, పెసరపప్పు, శనగపప్పు అవన్నీ వేసేసి తాలింపు పెట్టేసి, తర్వాత అయితే ఇంకా ఎసురు వేసేసి, చూడండి ఉల్లిగడ్డ టమాటా అన్నీ బాగా మగ్గిన తర్వాత ఉప్మా ఒక గ్లాస్తో తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్, దాంతోనే ఒక 2 గ్లాసులు వాటర్ అయితే తీసేసుకొని అయితే అక్కడ వేసేసాను ఫ్రెండ్స్. మంచిగా చూడండి, ఉప్మా అయితే వేడిగా ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. హెల్త్కి అయితే మనం బొంబాయి రవ్వ ఉప్మా అని దానికన్నా ఇట్లా గోధుమ రవ్వ ఉప్మాతో తింటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి వాటికన్నా నేను ఎక్కువ గోధుమ రవ్వతో ఉప్మానే తయారు చేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో, నా పిల్లలకి మాకు అందరికీ తినడానికి. చూడండి, ఇక్కడైతే మంచిగా వేడి ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలైతే ఉప్మా తినేసి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇంకా స్కూల్కి కొంచెం తక్కువగానే తింటారు ఫ్రెండ్స్. అస్సలు ఎంత తక్కువ చేసినా ఉప్మాని ఇంకా తక్కువగానే తింటారు. టేస్ట్ ఏం బాగుంటుంది అంటారు కానీ తక్కువే తింటారు అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా మంచిగా అయితే తర్వాత బీట్రూట్ కర్రీ ప్రిపరేషన్ అయితే చేద్దామనేసి అయితే 1/2 కేజీ ఫ్రెండ్స్ బీట్రూట్ అయితే, ఇంకా 1/2 కేజీని మంచిగా తొక్క అయితే తీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మంచిగా నీట్గా అంతా తీసేసి, బీట్రూట్ కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్ హెల్త్కి. చాలామంది అయితే బీట్రూట్ జ్యూస్ తాగుతారు, మనం ఇంకా జ్యూస్ అవన్నీ ఏమి తాగం. కాబట్టి నేనైతే కర్రీనే చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కువ అయితే బీట్రూట్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అస్సలు మనం ఆయిల్లోనే చేస్తాం కాబట్టి బీట్రూట్ని వాటర్ ఏమి వేయకుండా నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. మంచిగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇక్కడైతే మంచిగా బీట్రూట్ కర్రీ అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. మంచిగా తొక్కలు అయితే తీసేసాను. ఇంకా నీట్గా అయితే వాటర్ ముందు పెట్టేసుకొని వాటిని ఇంకా శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వాటర్లో వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్న ముక్కలుగా, ఎక్కువ లావుగా కూడా కట్ చేసుకోకూడదు ఫ్రెండ్స్, మరి చిన్నగా కూడా కాకుండా మీడియం సైజులోనైతే కట్ చేసుకున్నామంటే బాగా మగ్గుతుందనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోద్దండి. ఖచ్చితంగా మీకు నచ్చే విధంగా అయితే నా డైలీ రొటీన్స్ అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఒక ఇల్లాలిగా, ఒక తల్లిగా ప్రతిరోజు మనం చేసే పనులను నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి, అక్కడ ఇంకా నడం పట్టేసింది ఫ్రెండ్స్. ఇంకా కూర్చొని తరుక్కునేసరికి మళ్ళీ 3 కట్ చేసేసరికి అక్కడ అదే చెప్పి నవ్వుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఇట్లా మూమెంట్ ఇస్తున్నాను అనమాట, వేరేగా కూర్చోవడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అన్ని చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను ఫ్రెండ్స్. అస్సలు ఎంత రెడ్గా ఉంటాయంటే బీట్రూట్ చెయ్యి మొత్తం కలర్ మారిపోతుంది ఫ్రెండ్స్. అస్సలు రెడ్గా అయిపోతుంది కదా. సో బీట్రూట్ చాలా మంచిది ఫ్రెండ్స్. బ్లడ్ బాగా పట్టాలన్నా, ప్రెగ్నెన్సీ ఉండే స్త్రీలకు కూడా రక్తం తక్కువగా ఉంది అంటే బీట్రూట్ జ్యూస్ కూడా చేసుకొని తాగు అని డాక్టర్లు అయితే చెప్తారు ఫ్రెండ్స్ బాగా. సో బీట్రూట్ అయితే అప్పుడు మంచిగా వారంలో ఒక్కసారైనా తినాలి ఫ్రెండ్స్, వెజిటేబుల్స్లో ఏదైనా కూడా. చూడండి, ఇంక ఇక్కడైతే బీట్రూట్ ప్రిపరేషన్కి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా ఉల్లిగడ్డ తరిగేసుకున్నాను, ఒక చిన్న టమాటో. అక్కడ ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా ఆవాలు, జీలకర్ర వేసేసి అవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు వేసేసి, తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా కలిపాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఇంకా తర్వాత అయితే ఇక్కడ బీట్రూట్ అయితే తీసుకొని అందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా బాగా బీట్రూట్ కర్రీ మా ఇంట్లో ఈరోజు అయితే. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే బీట్రూట్ అయితే తయారు చేసేసాను, కలుపుతూ ఉన్నాను ఫ్రెండ్స్. సారీ, అక్కడ టమాటాలు కూడా వేసేసాను. ఇంకా అందులో పసుపు, కారం అయితే లైట్గానే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే రైస్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అంతే కర్రీలోకి.
చూడండి రైస్ కూడా అక్కడ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ బీట్రూట్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, దగ్గర పడింది ఫ్రెండ్స్. దగ్గర పడిన తర్వాత ఎంత కొద్దిగా అయింది ఫ్రెండ్స్, ఆయిల్లోనే చేశాను కాబట్టి. ఇక్కడ ఇంకా మనం పొద్దున ఉప్మా మిగిలి ఉంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంకా మా ఆయన ఇంకా లేట్ డ్యూటీకి వెళ్ళినాడు కాబట్టి ఇంకా అది మా ఆయన భాగమే ఫ్రెండ్స్. ఇంకా అది ఎంత తక్కువ చేద్దామన్నా కొంచెమన్నా ఎక్కువైతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇంకా ఎందుకు వేస్ట్ చేయాలని ఇంకా మనం చేసేది ఇంకా ఆడవాళ్ళు అదే కదా ఫ్రెండ్స్. ఇంకా మంచిగా అయితే ఉప్మానైతే అక్కడ కూర్చొని తింటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మంచిగా అయితే ఉప్మా తింటున్నాను నేను. నాకైతే ఉప్మా చాలా ఇష్టం ఫ్రెండ్స్, బాగుంటుంది. మా పిల్లలు కూడా బాగానే తింటారు ఫ్రెండ్స్. కానీ అప్పుడప్పుడు మమ్మీ ఉప్మానా అంటారు ఫ్రెండ్స్, కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చాలా మెత్తగా బాగా చేస్తాను ఉప్మా అయితే. సో ఇక్కడ ఇంకో ఆ మిగిలిన ఉప్మా అంతా నేనైతే పెట్టేసుకొని మొత్తం అయితే ఆరగించేస్తున్నాను ఫ్రెండ్స్ కూర్చొని. చూడండి ఇంక మొత్తం అయిపోయి వచ్చింది కదా, నీట్గా అయితే తినేసాను ఫ్రెండ్స్. ఇంకా ఉప్మా తిన్నామంటే బాగా మధ్యాహ్నమైన 2 అయినా కూడా ఆకలి కాదు ఫ్రెండ్స్, బాగా స్టామినాగానే ఉంటామన్నమాట. సో ఇక్కడైతే మొత్తం ఉప్మా అయితే తినేసాను ఫ్రెండ్స్. ఇంకా సాయంత్రం అయితే ఇంకా మంచిగా మా ఆయన అయితే సూప్స్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. ఇంకా మోర్లోన వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, క్లైమేట్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి సూప్ అన్న తాదాం, అందరూ సూప్ తయారు చేయనేస్తే తెచ్చాడు ఫ్రెండ్స్. ఇంకా సూప్ అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే లైక్ ఇచ్చి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి, మీ సపోర్టు. మరొక వీడియోతో మీ ముందుకైతే ఖచ్చితంగా వస్తాను ఫ్రెండ్స్. నా డైలీ రొటీన్స్ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నా వీడియోస్ చూసి బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇక్కడైతే సూప్ అయితే సర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికి బౌల్స్లోన. మంచిగా ఇవైతే డిమార్ట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే బౌల్స్ ఇష్టపడి తీసుకున్నాను అనమాట. బౌల్స్, స్పూన్స్, ఇట్లా సూప్స్, పాయసం అలా తాగడానికి వస్తుందనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అందరికైతే వేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చందు వ్లాగ్స్ -123. ఇక్కడ చూడండి మా పాప అయితే హోంవర్క్ అయితే చేసుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి మా పాప చెప్పాను కదా ఫ్రెండ్స్, లెఫ్ట్ హ్యాండ్ అని. చూడండి లెఫ్ట్ హ్యాండ్ అంత హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా రాస్తుంది ఫ్రెండ్స్. తనకి చాలా ఇష్టం అనమాట, బాగానే చదువుకుంటుంది, బాగా రాస్తుంది. మా బాబు కూడా బాగానే చదువుకుంటాడు ఫ్రెండ్స్. కాబట్టి ఇద్దరు పిల్లలు అయితే నో టెన్షన్ ఫ్రెండ్స్. నాకు చూడండి హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో. సోషల్ సబ్జెక్ట్ అయితే రాస్తుంది ఫ్రెండ్స్ తను. చూడండి ఎంత నీట్గా రాస్తుంది హ్యాండ్ రైటింగు. ఇంతకంటే మనకి ఏముంటుంది ఫ్రెండ్స్, హ్యాపీనెస్ కదా, పిల్లల హ్యాండ్ రైటింగ్ బాగా రాయడం, బాగా చదువుకోవడం. చూడండి మా పాప కూడా మీకు హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.